కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకే జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. జగన్ గురించి మొత్తం మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదేమో అంటూ విమర్శించారు. దమ్ముంటే జగన్ తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. సూపర్ 6లో ఇప్పటికే 4 హామీలు నెరవేర్చామని, ఆగస్టులో 1, సంక్రాంతికి మరొకటి పూర్తిగా హామీలు నెరవేరుస్తామని అన్నారు. తన కుమారుడు నవీన్ త్యాగాన్ని పార్టీ అధిష్టానం ఎప్పుడో గుర్తించిందని, త్వరలో మంచి పదవి తప్పకుండా నవీన్కి పార్టీ అధిష్టానం ఇస్తుందంటున్న జగంపేట ఎమ్మెల్యే టీడీపీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూతో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాలు ఏంటి, ఈ సూపర్ 6 అమల్లో ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది మనతో మాట్లాడడానికి టీడీపీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ కూటమి ప్రభుత్వ పాలన ప్రారంభమై సంవత్సరం దాటింది. ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఏమేమి అభివృద్ధి పథకాలు చేశారు అంటే ప్రతిపక్షం కొన్ని విమర్శలు చేస్తుంది. సూపర్ 6 అన్నారు, అవి ఇప్పటివరకు అమలు జరగలేదని, దానికి ఏం చెప్తారు? సూపర్ 6 పథకం గురించి చెప్పాలనుకున్నప్పుడు ముందు గత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఒక్కసారి మనం మాట్లాడుకోవాలి. సంక్షేమం అన్నది అవసరం మేరకు మనం అందివలసినటువంటి అవసరం ఉంటుంది. అందులో భాగంగా చూసుకున్నట్టయితే అందులో 2 విధాలుగా సంక్షేమాన్ని అమలు చేయాలి. ఒకటి తాత్కాలిక సంక్షేమం, 2 శాశ్వత సంక్షేమం. ఎందుకంటే ఈ శాశ్వత సంక్షేమం అన్నది ఒక్కసారి పొందితే వాడి కాళ్ళ మీద వాడు బతకగలగాలి. అది గతం అన్ని ప్రభుత్వాలు కూడా చేశాయి ఆ రకంగా. ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పించి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈవేళ సూపర్ 6 గురించి మాట్లాడుతున్నారు. సరే, సూపర్ 6 ఏం చేసామన్నది నేను వివరిస్తాను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేము గొప్పగా అమలు చేసాం అవ్వాతాతలని చెప్పేసి గొంతు చించుకుని చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి అవ్వాతాతలకు చేసిన న్యాయం ఏంటి చెప్పండి? ఆయన ఏమన్నాడు ఎలక్షన్ ముందు? 1000 రూపాయలు పెంచుతానన్నాడు. 1000 రూపాయలు పెంచుతానన్నాడు తప్పించి నేను ఇచ్చిస్తానలేదుగా. మరి ఎన్ని సంవత్సరాలకు 1000 ఇచ్చాడు? 5 సంవత్సరాలకు ఇచ్చాడు. అతను మమ్మల్ని విమర్శించడమా? ఎందుకు ఇచ్చాడు ఆ రకంగానే? అవ్వాతాతలంటే టపాకట్టేసి వాళ్ళు ఎక్కువ ఉంటారు 5 సంవత్సరాల్లో. ఏ సంవత్సరం ఆ సంవత్సరం తగ్గుతూ వస్తుంది కదా. ఆ తగ్గించుకోవడం కోసం, బరువును తగ్గించుకోవడం కోసం వేసిన ఎత్తుగడది. ఇవాళ మేము అలా చేయలేదే. అతను అనేటటువంటి అవ్వాతాతలకి ఇచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమం ఏదైతే ఓల్డేజ్ ఫెన్షన్ ఉందో ఆ ఫెన్షన్ని ఖచ్చితంగా 4000 చేస్తానన్నాం. 4000 కూడా ఒకేసారి అమలు చేయడం జరిగింది. అమలు చెయ్యడమే కాకుండా మేము చేసింది ఏంటి? వికలాంగులు ఉన్నారు, 6000 రూపాయలు చేసాం, 2000 చేసాం, పెంచాం. అలాగే బెడ్ రీడ్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి 15000 రూపాయలు ఇస్తున్నాం. అది నిజమైనటువంటి చిత్తశుద్ధి ఉన్నటువంటి సంక్షేమం అమలు అంటే. ఎందుకంటే మనం చేసేటటువంటి సంక్షేమంతో వాడు సురక్షితంగా ఉండాలి. చంద్రబాబు నాయుడిని 53 రోజులు జైల్లో పెడితే ప్రపంచవ్యాప్తంగా ఒక ఆందోళన వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడుకు ఉన్న అభిమానులందరూ కూడా గొంతెత్తుకు ఇది చేసినటువంటి పరిస్థితి ఉంది. నువ్వు 16 మాసాలు జైల్లో ఉంటే కిమ్మన్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఎంత జాగ్రత్తగా నువ్వు వ్యవహరించగలిగితే అంత మర్యాద దక్కించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. లేదా ఇలాంటి అరాచక చర్యలు కానీ చేసినట్టయితే ప్రజలే తిరగబోటు చేస్తారు. దాన్ని గుర్తెరిగి వ్యవహరించు అని చెప్పేసి అన్నమాట చెప్తున్నాను. సార్, ఇప్పుడు ఎన్నికల ముందు కూటమి పార్టీల పెద్దలు కొన్ని ప్రమాణాలు అయితే చేయడం జరిగింది. టిక్కెట్ల విషయంలో త్యాగాలు చేసిన వ్యక్తులను గుర్తిస్తాము, వారి త్యాగాలకు ప్రతిఫలాలు మా ప్రభుత్వ హయాంలో ఇస్తామని. అలాగే మీ కుమారుడు నవీన్ అయితే మీ గెలుపు కంటే ఎంపీ గెలుపుకైతే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన గెలుపు కోసం కూడా ఆయన పనిచేయడం జరిగింది. సంవత్సర కాలం అయిపోయింది మీ పార్టీ వచ్చి, ఆయనకి ఎటువంటి గుర్తింపు లేదు ఇప్పటివరకు. ఏమంటారు మీరు? నవీన్ గుర్తింపు లేకపోవడం ఏంటండి? ఈ రాష్ట్రంలో నవీన్ అంటే ఎవరో తెలుసు. పార్టీకి గుర్తింపు ఉంది. చంద్రబాబు నాయుడు హక్కును చేర్చుకునేటటువంటి స్వేచ్ఛ ఉంది. లోకేష్ ఇద్దరు కలిసిమెలిసి ఉండేటటువంటి వ్యక్తులు. పదవులు అంటారా? పరిస్థితులను బట్టి అనుకూల విధానాన్ని బట్టి పదవులు వస్తాయి. పదవి మనం కావాలంటే రాదు. ఆయన ఇచ్చే టైం వస్తుంది. ఖచ్చితంగా నవీన్కి పదవి ఇచ్చి గుర్తించేటటువంటి నమ్మకం మాకుంది. ఏ రకంగానే కూడా మేము డిసాటిస్ఫాక్షన్లో మాత్రం మేము లేవు. సార్, ఇప్పుడు మీరు మినీ మహానాడులో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న వామపక్షాలు నిర్వీర్యం అయిపోయినట్టే ఇప్పుడు టీడీపీ కూడా అలా చేరే అవకాశం ఉంది. అధిష్టానం దాన్ని ఇప్పటికే గుర్తెలిగి మెలగాలి అని కూడా చెప్పడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? నా బాధ్యత అది. ఇక్కడ నా తెలుగుదేశం పార్టీ అన్నది
పటిష్టంగా ఉండాలనేటటువంటి తెలుగుదేశం నాయకుడిగా నాకు జరుగుతున్నటువంటి నష్టాన్ని నా నాయకత్వానికి చెప్పాల్సినటువంటి సభ అది మహానాడు అంటేని. పార్టీ పునర్వ్యవస్థీకరించుకోవడం కోసమే మహానాడు జరుపుకుంటాం. ఆ పునర్వ్యవస్థీకరించుకోవడానికి సూచనలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది, కార్యకర్తలకు ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకునే అక్కడే నేను హెచ్చరిక చేసినటువంటి పరిస్థితి ఉంది తప్పించి అది అసంతృప్తితోటో లేకపోతే చంద్రబాబు మీద ఉన్నటువంటి కోపంతోటో నేను చేసింది కాదు. ఎందుకంటే నాకు కావాల్సింది నా నాయకుడు పటిష్టంగా ఉండాలి, నా పార్టీ పటిష్టంగా ఉండాలి అన్నప్పుడు నాకు తెలిసినటువంటి దాన్ని ఆయనకి మెసేజ్ పోనీయాలి నేను. అప్పుడే నిజమైనటువంటి ఫాలోయర్ని అవుతాను నేను. అంతేగాని ఆయన చెప్పిన దానికల్లా తప్పట్లు కొట్టేసాను అనుకోండి, 2019 ఏ దెబ్బతిన్నామో అదే దెబ్బతింటాం రేపు. అలా దెబ్బతినకుండా ఉండాలనుకున్నట్టయితే ఖచ్చితంగా మా నాయకుడు ఎప్పుడు మేల్కొల్పు గొలుపుతూనే ఉండాలి నాకులాంటి వాళ్ళు నలుమూలల నుంచి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 4 హామీలు అయితే నెరవేర్చామని చెప్తున్నారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు జరిగి తీరుతుందని చెప్తున్నారు. సంక్రాంతి నుంచి యువతలకు 1500 రూపాయల పథకాన్ని కూడా అమలు చేస్తామని చెప్తున్నారు. సూపర్ 6 ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు జరిగి తీరుతుందని జ్యోతుల్ నెహ్రూ అయితే చెప్తున్నారు. పార్టీ అధిష్టానం తన కుమారుడి సేవలను గుర్తించింది, త్వరలోనే ఆయనకి ఏదైనా పార్టీ పదవి కట్టబెట్టచ్చు, ఆయన ఉన్న స్థానంలో నిలపచ్చని కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబుకి తానుకు 48 సంవత్సరాల సాన్నిహిత్యం ఉన్నందువల్లే పార్టీ నష్టపోకూడదనే అంశంతోనే ఆయన ఆ విధమైన వ్యాఖ్యలు చేశారని కూడా చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్ జగ్గంపేట నుంచి.